హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డిఆర్ఎం తోడసం అండ్ మీరు చూస్తున్నారు నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీ అందరికీ తెలుసు, ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ అనేది ఆదివాసుల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు, అలాగే వారి యొక్క విభిన్న పండుగలు, దానితో పాటు ఆదివాసుల యొక్క ఆహారం అనే అంశాల మీద ఈ యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు వారి యొక్క విషయాలను మీకు అందిస్తుందని మనసారా భావిస్తున్నాను. ఈ యొక్క చేపల వేటకు వెళ్లే ముందు ఈ యొక్క ఆదివాసీ గ్రామాల్లో దొరికేటటువంటి అంటే గడ్డిలో కానివ్వండి, దానితో పాటు పొలాల గట్టుల్లో కానివ్వండి, ఈ విధంగా ఈ యొక్క వానపాములను అయితే తీసేసి వేటకైతే వెళ్తారన్నమాట. సో ఇవి గాలానికి పెట్టి ఈ యొక్క చేపల వేటకైతే వెళ్ళడం అనేది జరుగుతుంది, మనం చూడవచ్చు. రైట్, చేపల వేటకైతే బయలుదేరబోతున్నాం. అండ్ దానికంటే ముందు చేపలను పట్టడానికి వెదురు కర్రలతో చేసినటువంటి గాలాలను మనం చూడవచ్చు. ఈ యొక్క గాలాలను వెదురు కర్రలతో చేస్తారన్నమాట. అండ్ దీన్ని చూస్తే మనము ఇది నెమలి పెంచంతో చేసినటువంటి దేని బతలు ఎంతారా పీసర అంటారు గోండి భాషలో. అండ్ ఈ యొక్క ఏంటి పీసోరనా? సో ఈ పీసోర్ అనేది చేపలను పట్టడానికి అయితే మనకు వీలవుతుంది. అండ్ మనం చూడవచ్చు, బయలుదేరు. సో వేటకైతే వెళ్తున్నాం. అండ్ మనం చూడవచ్చు, ఆదివాసీ గ్రామాల్లో ఈ విధమైన రోడ్లు అనేవి ఉంటాయి. అండ్ మనం చిన్న చిన్న వర్షాలు కురిసేసరికి మొత్తం రోడ్ మొత్తం పాడైంది, మనం చూడవచ్చు. అండ్ ఇదన్నమాట ఆదివాసీ గ్రామాల్లో మేమైతే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట ఓర్రి వచ్చేసి. సో అక్కడికి వెళ్ళేటందుకు బైక్లను పట్టుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ మనం చూడవచ్చు, సో ఇది ఆదివాసీ గ్రామాలు అనేటివి ఈ విధంగా ఉంటాయి. అండ్ మనం చూడవచ్చు, ఈ యొక్క వ్యవసాయ భూములు కానివ్వండి, పంట పొలాలు, వరి. అండ్ ఈ యొక్క ఆదివాసీ మారుమూల గ్రామం అనుకోండి, చాలా అంటే ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉంటాయి ఎక్కువగా. సో ఈ విధంగా చూడవచ్చు, స్లిప్ అయ్యే కూడా అవకాశం ఉంది. అండ్ ఇటు చూస్తే మనం మొక్కజొన్న, ఈ విధంగా మక్కలు కొన్ని చోట్ల ఈ యొక్క గోండి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వ్లాగ్ అయితే చూడండి ఖచ్చితంగా. సో రోడ్లు అన్నమాట. ఈ యొక్క అటవీ ప్రాంతం, ఈ గుట్ట కనబడుతుంది కదా, ఆ గుట్ట నుంచి ఆ లోపలికి అనేది వెళ్తున్నాం. దాదాపు మా విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. అండ్ మీరు చూడవచ్చు, తప్పకుండా నా యొక్క వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. సో టర్నింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అన్నమాట. అండ్ మనం చూడవచ్చు, ఇక్కడ ఈ యొక్క లాటింగ్ని పెట్టి ముందుకు వెళ్తాం అన్నమాట. సో చేపలు పట్టడానికి కావలసినటువంటి కాంటలు లేవు కాబట్టి, సో అవి తీసుకురావడానికి, అలాగే ఏవైనా అటు తినేటందుకు కావాలి కాబట్టి అవి తీసుకురావడానికి పెద్ద గ్రామానికి అయితే వెళ్తున్నాం. ఫోన్పే, నేను ఫోన్పే కొడతా. నా కారన్న నన్ను ప్రాంతం ఒక 2 ప్యాకెట్లు ఇవ్వటం కార సన్నం ఇచ్చాయి. 10 రూపాయలు సరే, ఒక అన్నరాట ఇచ్చాయి. అలాగే ఒక 10-20 రూపాయల ఉల్లిగడ్డలు ఇచ్చాయి. పెట్రోల్ లేదు బాబు, వేసాయి దందా చేలే. చలో నవీన్ సార్, ఏ
ఎటు పోతున్నా మామ మా మామ ఊర్లో మామ మాట్లాడు మామ మాట్లాడు మామ అంటే ఏం మాట్లాడలేదు दुनिया को फर्स्ट पेड़ पर चावल खिलाता है नूरसिंह मामा रेट गाड़ी को जा रहा हूँ मैं हाँ ओके ओके बाय ओके बाय टाटा बाय సో అప్పుడు పెట్టినటువంటి గాలాల కాడికి అయితే వచ్చేసినాం అన్నమాట. అండ్ గాలాలు మనోడు తీసుకొస్తాడు. అండ్ ఈ యొక్క గాలాలను పట్టుకొని ఇటు మనం అప్పుడు సామాన్ల కోసం వెళ్ళినాం అన్నమాట. సో ఈ యొక్క తినడానికి కారాలు కానివ్వండి, అలాగే పట్టడానికి కాంటలు కానివ్వండి, అటు నుంచి తీసుకొచ్చాము. సో అటు పక్కన చూస్తే అది మా విలేజ్కి పోయేటటువంటి దారి. అండ్ ఇటు పోతేమో పెద్దూరు. అండ్ చూడొచ్చు. సో ఇటు వెళ్తామన్నమాట. సో ఇటు ఒక 3 కిలోమీటర్స్ వరకు వెళ్తే మేము వెళ్ళేటటువంటి ప్లేస్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఖచ్చితంగా నా యొక్క వ్లాగ్ అయితే చూడండి. చలో సో దారులు అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. అండ్ చూడండి, షార్ట్ కట్ తోవా అటు నుంచి ఉంది రోడ్డు. కాకపోతే కొంచెం పెట్రోల్ సేవింగ్ కోసం అనేసి వేరే సైడ్ నుంచి వెళ్తున్నాము. అండ్ వెనక నుండి కూడా ఒక బైక్ వస్తుంది, ఆగిపోయిందేమో. అరే బండి ఆగిపోతుంది. అండ్ చూడొచ్చు, ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళబడుతుంది అన్నమాట. ఇంకా ముంగట ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే మేము గాలాలు పట్టేటటువంటి ప్లేస్ అయితే వస్తుంది. సో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో ఈ విధమైన చిన్న చిన్న కాలువలు కానివ్వండి, ఒర్రెలు కానివ్వండి ఉంటాయి. సో ఏదేమైనా అటు నుంచి వచ్చేటోళ్ళు కూడా ఈ యొక్క వాగును దాటేసి వెళ్ళడం అనేది జరుగుతుంది. తప్పకుండా దాటి వెళ్ళాల్సిందే. అండ్ చూడొచ్చు, మొత్తం ఇసుక ఉంది. అందువలన కొంచెం ఇక ఫస్ట్ గేర్ మీదనే వెళ్ళబడుతుంది. ఎక్కుతలేదు కదా బాబు. సో ఇట్లుంటాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ పెద్ద వర్షాలు వచ్చినాయి అనుకో, ఇక మనం అటే ఆగిపోవడు. అండ్ మేము వెళ్ళబోయేది కడెం ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద వాగుకి మేమైతే వెళ్తున్నాం. అండ్ ఆ పెద్ద వాగు ఎట్లా ఉంటుందో మీకు ఖచ్చితంగా చూపిస్తా. అండ్ తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోల్డ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా అనుసరించండి. అలాగే అనేకమైన ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయపు వీడియోలను మీరు పొందండి. అండ్ సో మనం చూస్తున్నాం రోడ్లు అయితే ఇట్లా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా కొన్ని బాగోవు. అటు నుంచి ఆటో వస్తుంది, సింగిల్ రోడ్ కాబట్టి ఇక ఆగిపోవాల్సిందే, సైడ్ ఇచ్చేసి కాసేపు నిలబడాల్సిందే. సో ఇట్లా ఉంటాయి ఇక పరిస్థితులు. చూడవచ్చు మనం రోడ్ ఎట్లా కొట్టుకుపోయిందో ఈ యొక్క వర్షాలతోటి. స్లిప్ అయినామనుకో పడాల్సిందే కింద. అండ్ ఇక్కడ కూడా చూడండి, చిన్న చిన్న కాలువలు అయ్యేసరికి అక్కడ సిమెంట్ బిల్లలు వేసేసిండ్రు. సో మా వెనుక నుంచి వచ్చిద్దండి. వాగున్నటువంటి ఊరి దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. అండ్ ఈ యొక్క తిమ్మాపూర్ అనే గ్రామం తర్వాత 1 కిలోమీటర్ అవతల మనం వెళ్ళబోయేటటువంటి వాగు అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా చూడండి, ఇది చివరి గ్రామం అన్నమాట. వచ్చిండా విలాస్ విలాస్ తుకారాం జిమ్మకున్నా మంచిగానే ఉన్నాయా? పోతలేవు కదా, ఎటు పోతున్నావు ఇప్పుడు? వీడియో
సో తిమ్మాపూర్ గ్రామం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లేకపోతే కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వాగు. అండ్ మనం చూడొచ్చు మేక పిల్లలు, మేత అయితే ఫుల్ ఉంటుంది వీటికి అడవిలో. అండ్ ఇక్కడ ఆగుతున్నారు మన వాళ్ళు. వాటర్ అయితే తీసుకురాలేదు తాగేటందుకు. తాగురా తాగండి సార్. సరే పార్క్ చేసేయండి. ఇది తిమ్మాపూర్ గ్రామం. సో మనం చూడొచ్చు వాటర్ తాగుతున్నాం. సో ఇది బోరింగ్ వాటర్ తాగేసి వాగుకి అయితే వెళ్తాము. బెటరా బైక్ పార్క్ చేసి పైన. సరే పుష్పరాజ్ పక్క మోడల్ బాయ్. అరే రికార్డ్ అవుతుందిరా. ఈడు మా దేవ్ సార్. ఈడు కూడా దేవ్ సారే కదా. పుష్ప పల్సి గ్రామం. అండ్ ఈ బాటో జర్రీ చెర్లపల్లి తలైగూడ ఆదివాసీ గ్రామాల్లో అద్దల్ల తిమ్మాపూర్. ఈ గ్రామం పేరు అద్దల్ల తిమ్మాపూర్. అండ్ మనం చూస్తున్నాం, మనం వచ్చేసి ఆ ఫారెస్ట్కి ఈ యొక్క బైక్లని ఇక్కడ పార్క్ చేసేసి ఆ ఫారెస్ట్లో మధ్యలో మనకు వాగుంది, పెద్ద వాగుంది. అంటే ఈ వాగులో అనేక కాలువలు కానివ్వండి, అలాగే చాలా కలుస్తాయి అన్నమాట. పైనుంచి ఊట్నూరు నుంచి కానివ్వండి, నెరడిగొండ నుంచి కానివ్వండి, అలాగే అటు నుంచి సిరికొండ నుంచి వచ్చే ప్రతి వాగు ఈ యొక్క పెద్ద వాగులో కలిసిపోతాయి అన్నమాట. సో ఈ యొక్క బైక్లను ఇక్కడ పార్క్ చేసేసి వెళ్తాము. సో ఇంకా 1 కిలోమీటర్గా నడుచుకొని వెళ్ళబడుతుంది. బైక్స్ పోవన్నమాట. ఈ యొక్క చైన్లతో పట్టుకొని వాగులోకి అయితే వెళ్తాము. చూడొచ్చు ఈ మన బాటో. అవి పట్టుకున్నాడు ఇక నెమలికలు ఎందుకు రా బాబు? జిమ్ల కోసమా? ఏం చేస్తావు వాటితోటి? వాళ్ళతోటి ఏముంటుంది? ఏ స్కూల్ రా? పోలే బడికి పోలే? మంచిది. జిమ్మలు పట్టు బిడ్డ. సో మనం చూడొచ్చు. అండ్ పక్కనే వాగుంది, పెద్ద వాగు. అండ్ ఈ యొక్క చైన్ల మధ్యలో చిన్న కాలువని చూడొచ్చు. అటైతే మనకు ఉసుక దొరకదు, బట్ ఇక్కడ కొన్ని ట్రిప్పుల ఉసుక అయితే చిన్న చిన్న వాగులో మనం చూడొచ్చు. పైనుంచి మొత్తం ఉసుకనే వస్తుంది అన్నమాట. 300 ట్రిప్పా? ఎక్కువ 300 ట్రిప్పులు కాదు, ఎక్కువ ట్రిప్పుల ఉసుక అయితే మనం చూడవచ్చు. సో ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. ఉసుక కూడా ఫుల్ ఉంటుంది, మొత్తం పైనుంచి వస్తుంది. అండ్ మనం చూడవచ్చు. సో మొత్తానికి వెళ్తున్నాం. పెద్దన్న వీళ్ళు బాగానే ఉన్నాయి. వస్తున్నాయి బాగా అంతా లేవు. పెద్ద ఇద్దరు ముగ్గురు అరే కాటరా మాది ఇలా ఊరుతారా ఏమంటారు గిట్టువారు మా చేను మనిషికి తెలిసే మిగిలిన వచ్చిన. సో మొత్తానికి అన్న అయితే మనకు దారి చెప్పేసిండు ఎటున్నాయి అనేది. అండ్ మనం చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ ఫస్ట్లా వాగు లేకుండే, ఇదే మన చిన్న ఒర్రె ఉండే. ఆ చిన్న ఒర్ర నుంచి ఈ యొక్క భారీ వర్షాల వల్ల
మొత్తం ఇక సైజ్ పెరుగుతుందన్నమాట. అండ్ మనం చూడవచ్చు మొత్తం ఉసుకే తెచ్చి పడేసింది. ఒకసారి వర్షం వచ్చింది అనుకోండి, పెద్ద వర్షము, ఆ మూల నుంచి ఆ బండల వరకు పారుతుందన్నమాట నీళ్ళు. టర్న్ అయినాం. సో చిన్న చిన్న గుట్టలు అండ్ మనం తవ్వ చూడొచ్చు. స్లిప్ అయినాం అనుకో కింద పడుడే. అమ్మ రండి ఇయ్యం. సో ఇట్లా పొదాల నుంచి వెళ్ళబడుతుంది. సౌండ్ వస్తుందా? అటు నుంచి వస్తుందా రా సౌండ్? పెద్ద వాగు చూసారు మీరు, చూపిస్తా. అండ్ అవతలి పక్క దోమదరి ఉంటుంది. అండ్ ఇది మనం ఇప్పుడు చూపించిన విలేజ్ అద్దాల తిమ్మపూర్. సో మొత్తానికి వాగులోకి వచ్చేసినాం. అబ్బా ఎట్లా తోబా కింద పడ్డామనుకో కథం, కిందనే మెల్లగా పడ్డామనుకో ఏం లేదు. సో ఇట్లుంటే తోవ. రావాడు రా మొత్తం. సో వాగులోకి అయితే వచ్చేసినాం. అండ్ మనోళ్ళు కూడా దిగుతున్నారు. అండ్ చూడొచ్చు ఇదే వాగు, పెద్ద వాగు. ఇప్పుడు కొంచెం ఇక వర్షం తగ్గింది కాబట్టి అంతగా వస్తలేదు. ఒకవేళ వచ్చింది అనుకో వాగు, ఈ పొదలు కనబడుతున్నాయి కదా, సో ఈ పొదల నుంచి అటు ఆ జంగల్ వరకు దీని ఒక విస్తారం అన్నమాట. ఆ జంగల్ నుంచి ఈ పొదల వరకు ప్రవహిస్తుంది అన్నమాట. చూడొచ్చు. సో అందరం ఆ యొక్క వాగులోకి చేరుకోవడం అనేది జరిగింది. అండ్ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క మనోళ్ళు ఈ యొక్క గాలాలను అయితే తయారు చేస్తున్నారు. అండ్ ఈ యొక్క గాలాలని గోండి భాషలో గరింగ్ అని పిలుస్తారు. అండ్ ఇవి కొత్తవా కావు, అవి కొత్తవి, ఇవి మొత్తం పాతవి. సో ఆ గ్రామం నుంచి మేము కాంటాలు తీసుకొచ్చినాం కదా, సో ఆ కాంటాలని వాటికి అమర్చుతారు అన్నమాట. సో ఇట్లా కోసేసి వాటికి పెట్టి ఈ యొక్క నెమలి పింఛం, ఇది ఏమంటారు, పీసర్ అంటారు గోండిలా, పీసరై ఏమవుతారా, పీసోర్ అంటారు. సో ఇది అనేది అక్కడ వాగులోకి వేసినప్పుడు ఇది మునిగింది అనుకోండి, మునిగితే చేపలు పడ్డాయి అనేసి మనకు అర్థమవుతుంది. సో దానికోసం అనేసి అది వాడుకుంటాం. అండ్ సరే బాయ్ ఫ్రెండ్. అండ్ సో ఇవి గాలాలు, ఇవి మనం చూడవచ్చు. ఇక ఎర్రలు అంటారా, వానపాములు అంటారా. సో ఇవి వానపాములు. వీటిని గరిలకు ఉన్నటువంటి, అంటే గాలాలకు ఉన్నటువంటి కాంటాలకు యొక్క పెట్టి ఈ యొక్క ఏమంటారు వాగులోకి వేసినప్పుడు వీటిని తినేటందుకు చేపలు వస్తాయి అన్నట్టు. సో ఇలా వీటిని తినేటప్పుడు ఆ కాంటాలకు చిక్కుకున్న తర్వాత ఆ యొక్క పెసరన్న కదా, పెసర్కి బతల్ పెసరును ఏమో. సో ఇది మనకు సంకేతాన్ని ఇస్తుంది అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే మునుగుతుంది. ఆ చేపలు చిక్కుకున్న వెంటనే ఇది దీనికి ఉంటుంది. సో ఇది సంకేతాన్ని ఇస్తుంది. సో మనం చూస్తున్నట్లయితే మనోళ్ళు ఈ యొక్క కొత్త గాలాలు ఉన్నాయి కదా, సో ఆ కొత్త గాలాలకి ఈ యొక్క చేపలు పట్టేటందుకు కావలసినటువంటి వైరిని తీస్తున్నారన్నమాట. సో అది తీసి దానికి కట్టేసి సో ఇది అమర్చుతారన్నమాట. ఇది అమర్చినాక చేపలు అయితే పట్టడం జరుగుతుంది. అండ్ మనం చూడొచ్చు తిడుతున్నారు.
సో ఎరపెడుతున్నారు. సో తెచ్చినటువంటి వానపాముని ఇట్లా గాలానికి ఉన్నటువంటి కాంటాకి పెట్టి చంపేసుడు కాదు కానీ ఇవి చేపల యొక్క ఆహారం అన్నమాట. సో వీటిని తినేటందుకు మనం ఈ గాలం వేసినప్పుడు వీటిని తినేటందుకు చేపలు అనేవి వస్తాయి. అలా తినేటప్పుడు ఈ యొక్క కాంటాకి చిక్కుకొని అవి అక్కడికే చిక్కుకుంటాయి అన్నమాట. సో మనం చూడొచ్చు. సో ఇట్లా తయారు చేస్తారన్నమాట. సో ఇది వైర్కి కట్టేసి సో ఇట్లా ఈ యొక్క తెచ్చినటువంటి కాంటాని ఆ విధంగా దాని నుంచి కరెక్ట్ మధ్యలో నుంచి తీసేసి సో అట్లా వైర్ గుంజుకొని ఎంత కావాలో అంత అమర్చి సో కాంటను కడుతున్నారు అన్నమాట. సో నాకు రాదు కాబట్టి నాకు కట్టేసి ఇస్తుండు బాటో. అండ్ మా అన్న అటు కూడా బాటోనే, పుష్పరాజ్ బాటో. సో మనం చూడొచ్చు కాలు ఎట్లా అయినాయో మనోడి. సో పట్టేసిండు అన్నమాట. అక్కడ బురద ఉండే, ఆ బురదలో కాలు పెట్టేసి ఆ లోపల వరకు చొచ్చుకుపోయిండు. చూడొచ్చు. అతను కూడా కొత్తగానే ఉన్నాడు. అతనికి ఎవరు చేసిస్తలేరు కాబట్టి కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు. అతనికి తయారు చేయడం వస్తలేదు. వీళ్ళకి చేయమంటే వీళ్ళ బిజీలో వీరు ఉన్నారు. సో అటు గాలం వేసి దానికి అది అటు నడుస్తుంది. అండ్ చూడవచ్చు ఎవరు బిజీలో వారు ఉన్నారు కాబట్టి అతనికి కూడా వస్తలేదు. నాకు రాలేదు కాబట్టి నాకు చేసి ఇస్తుండు. చూడవచ్చు ఒక దగ్గర అందరు ఉంటే సో చేపలు రావు కాబట్టి ఎవరికి వాళ్ళు టీంల వైజ్గా సపరేట్గా వెళ్తున్నాం. అండ్ ఆ బాటో నేను, అక్కడ ఇద్దరు ఉంటారు. అండ్ సో మేమిద్దరము వేరే సైడు, అండ్ ఇంకిద్దరు మాకంటే ముందే పోయినారు అన్నమాట. అండ్ మనం చూడొచ్చు. సో ఒకే దగ్గర ఉన్నామనుకోండి చేపలు అనేవి రావు, గాలాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ చేపలు రావు కాబట్టి సో ఎవరికి వారు వెళ్ళి ఇట్లా పట్టుకుంటామన్నమాట. అండ్ మనం చూడొచ్చు మేమిద్దరం కలిసి వేరే చోటుకు అయితే వచ్చేసినాం. అండ్ మనం చూడొచ్చు సో మన త్వరలు ఇక్కడ పడుతున్నారు. చూడొచ్చు మనం. పడ్డాయారా సార్? పడ్డాయా? పడలేదా? సో మనోళ్ళు సో ఇక్కడ మేము పడతామన్నమాట. మనోళ్ళు అయితే ఆగినటువంటి నీటిలో అయితే ఈ యొక్క గాలాలను అయితే వేశారు. సైడ్ మనం చూడవచ్చు మనోడు కొంచెం కొత్తగా ఉన్నాడు. అండ్ అటుపక్క కానీ తర్వాత మా అన్న అటు ఉన్నాడు. అండ్ ఎవరిది వారు వేలుస్తున్నారన్నమాట. అండ్ సో అందులో భాగంగా మనకైతే ఒక చేప పడ్డది. సో ఈ చేప పేరు నాకు అయితే రాదు కానీ అండ్ చూడండి సో చిక్కుకున్నదన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క ఎరను పట్టుకొని, ఎర అంటారా లేకపోతే వానపాము, వానపామును ఈ యొక్క కాంటకు పెట్టినప్పుడు వాటిని తినేటందుకు ఈ చేపలు అనేటివి వస్తాయన్నమాట. సో ఇట్లా చిక్కుకున్నాక మనం తీస్తే మనకి వస్తాయన్నమాట పైన. సో ఈ విధంగా చేపలు అయితే పట్టుకుంటాం అన్నమాట. అండ్ మనం చూడొచ్చు సో మన వాళ్ళు కూడా వేస్తున్నారు. అండ్ సో మనం చూస్తున్నాం సమయం అయితే 4 అయింది, దగ్గర 4 అయింది సాయంత్రం. సో ఈ ముగ్గురు వచ్చేసి మా ముగ్గురిని వదిలిపెట్టి చాలా దూరం వచ్చినారు అన్నమాట. ఒక 3 కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ వచ్చినారు. సో కారమూర వీళ్ళే పట్టుకొచ్చినారు. తిన్నారు, సగం తినేసి మాకు కొంచెమే ఉంచారు. అండ్ అది తినేసి ఇక్కడైతే పడుతున్నాం. అండ్ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి కడెం ప్రాజెక్ట్కి పైన భాగంలో ఈ యొక్క
వాగు అయితే ఉంటుంది. ఉమ్మ. సో ఈ వాగు వచ్చేసి అది ఉమ్మ బే నావా బే. సో నాది గుంజుకుంటుంది కాబట్టి చూడండి ఇక్కడ ఉందంటే కనబడతలేదు. సో ఆడున్నది ఉమ్మ వాచలే. సో ఇదన్నమాట. అండ్ మనం చూడొచ్చు ఆడ పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. అప్పుడు తీద్దాం అనుకుంటే ఆకలి అయింది కాబట్టి సో తీయలేదు. దగ్గరికి వెళ్ళినాక ఖచ్చితంగా చూపిస్తా. అండ్ ఇది తిమ్మాపూర్, అద్దాల తిమ్మాపూర్ నుంచి దోమ్దరి మధ్యలో ఉంటుంది అన్నమాట. సో నిర్మల్ జిల్లాలోని పెంబి మండలంలో దగ్గర ఒక 10-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 నుంచి 15-20 కిలోమీటర్ అట్లా డిస్టెన్స్లో కడెం ప్రాజెక్ట్ డ్యామ్ ఉంటుందన్నమాట. అండ్ మనం చూడొచ్చు. సో మన వాళ్ళు అయితే చేపలు పడుతున్నారు అన్నమాట. సో ఏమేమి పట్టినారు అనేది కూడా చూపిస్తా ఖచ్చితంగా. ఈ మన పెద్ద సారు ఇదేం జిమ్మరా. సో ఇదేమంటారు చూడొచ్చు, పాములాగా ఉంటుంది. ఒక్క నిమిషం ఏమంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో మా భాషలో అయితే నారి అంటాం. నారినే కదా. సో మా భాషలో గోండి భాషలో దీన్ని నారి అంటారు. ఇది కూడా గాలానికి వచ్చిందనమాట. అండ్ మనం చూస్తే ఇక మనోళ్ళు కూడా తిన్నారు. ఒకటొకటి వచ్చింది పాపం పోరోళ్ళకి. ఈ బావకి అయితే ఒక్కటి కూడా రాలేదు పాపం. మూడ్ ఆఫ్లో ఉన్నాడు పొద్దున్న నుంచి. సో ఇలా అన్నమాట. సో చేపలు అయితే పడుతున్నాం. చూసిరు కదా ఇది నారి. ఇది కూడా గాలానికి వచ్చిందన్నమాట. సో ఆ వానపాముల్ని తినేటందుకు వస్తాయన్నమాట. సో అవి పట్టేసి ఇంకా అంతే ఇక సాయంత్రం వచ్చేసి ఆ కూర వండుకొని తినడమే. అండ్ మనం చూడొచ్చు పెద్ద పెద్ద బండలు. అండ్ తర్వాత ఖచ్చితంగా చూపిస్తా. అండ్ నేను వీడియో తీస్తే నా యొక్క చేపలు మిస్ అవుతాయి కాబట్టి నేను వీడియో తీస్తాను. సారీ చేపలు పడతాను. అండ్ ఖచ్చితంగా చూడండి. అండ్ లాస్ట్ వరకు నా యొక్క వ్లాగ్ అయితే మిస్ అవ్వకండి. అండ్ తప్పకుండా నా యొక్క ట్రైబల్ గుణ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయ వీడియోలను, దానితో పాటు ఈ యొక్క ఆదివాసీ ఆహారాలను ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ థ్యాంక్ యూ. సో మనం చూడొచ్చు ఇది మొత్తం ఉసుకే. అండ్ మన వాళ్ళు సో మనం ఈ యొక్క పెద్ద వాగులో చూస్తున్నట్లయితే సో అక్కడ నుంచి వాటర్ అయితే ప్రవహిస్తుంది. అండ్ ఇక్కడ నడవస్తలేదు సరిగా. ఇది మొత్తానికి కోసుకున్నదన్నమాట. పైనుంచి నీళ్ళు ఇలా వస్తాయి చిన్న చిన్నగా. సో ఈ పెద్ద బండలు అన్నమాట. స్లిప్ అయినామనుకో కిందగా అంతే పోవుడే. చాలా పెద్ద బండ. ఇక్కడ నుంచి మొదలైతే దాదాపు అటు ఒక 1 కిలోమీటర్ వరకు అట్లా ఒకటే బండ ఉన్నది అన్నమాట. సో జైంట్ బండ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే నేను చూపిస్తా ఖచ్చితంగా. స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూడండి. సో ఇక్కడ నుంచి బండ ఎంతనో సో ఆ అటు పక్కన బండ కూడా అంతే పరిమాణంలో ఉంటుంది అన్నమాట. ఒకటేనా. సో ఏ బండ వచ్చేసి ఆ బండ, ఈ 2 బండలు కలిపి ఒకే బండ అన్నమాట. సో ఇక్కడ మధ్యలో చూస్తే చాలా లోతు ఉంటుంది. ఇవి 2 బండలు కలిసేసి ఒకే బండగా మధ్యలో ఉన్నది. సో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారు కదా ఇది పెద్ద బండ అనుకోండి. సో ఈ బండ మధ్యలో ఇట్లా మనకు వాగు అయితే పొంగుతుంది. ఆ తర్వాత అటు నుంచి ఆ పక్క కనబడే బండ కూడా దేన్ని చేయంటే ఇక్కడ ఎంత పెద్ద బండ అవుతుందో ఆ బండ కూడా అదే సైజులో ఉంటుంది. సో ఈ 2 బండలు కలిపి ఒకే బండ అన్నమాట. అండ్ మనం చూస్తున్నట్లయితే మనోడు చెప్తుండు లోపల ఉసుకే లేదు అండ్ మట్టి కూడా ఉండదన్నమాట. మొత్తానికి ఇది అది బండ ఒకటే బండ జాయింటే ఉన్నది. అండ్ మీరు చూస్తున్నట్లే ఇక్కడ జారిపోయే అవకాశం ఉంది కాబట్టి చూస్తున్నారు కదా అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇంకా లాస్ట్ వరకు.
సో మనం కూడా స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మెల్లంగా సో ఇట్లా చూస్తారు కదా. సో ఇట్లా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ వరకు ఒకే బండ ఉంటుంది. సో మధ్యలో మీరు ఉసుకే ఉంది అనుకున్నారు, ఉసుకే లేదన్నమాట. మధ్యలో కూడా బండనే ఉంది, అక్కడ వాటర్ కింద బండనే ఉంటుంది. సో ఈ వాగు వచ్చేసి దగ్గర ఆ పైన కనబడుతుంది కదా అడవి. సో ఆ అడవి నుండి సో ఈ పై భాగం ఇక్కడ ఈ పై భాగం నుంచి సో ఆ వైర్లకు దగ్గర తాక్కుంటూ పోతుంది అన్నమాట పైన. మీరు చూస్తున్నారు కదా. సో ఆ వైర్లను తాక్కుంటా ఈ యొక్క వాగు అయితే వెళ్తుంది. అండ్ మీరు చూస్తే కింద జారినాం అనుకోండి, ఇక అవుటే, ఇక అటే. సో మీకు చెప్పిన కదా దగ్గర అక్కడి నుంచి వచ్చేసి ఇట్లా చాలా పెద్ద బండ. సో ఖచ్చితంగా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ని అనుసరించండి. ఇంకా మరెన్నో ఈ యొక్క ఆదివాసుల యొక్క వీడియోస్ పొందండి. సో స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము వేరే సైడ్ వెళ్తున్నాం. సో 2 బైక్స్ తీసుకొచ్చినాం కదా, ఇంకా 3 మెంబర్స్ అటు బ్యాక్ సైడ్ ఉన్నారు, అటు వెనకాల ఆ సైడ్ నుంచి. మేమేమో అప్పుడు వచ్చిన సైడ్కే వెళ్తున్నాం అన్నమాట. సో ఆడ చేపలు సరిగా లేవు కాబట్టి మళ్ళీ అదే ఏరియాకి వెళ్తున్నాం. సో దాదాపు వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టి ఒక 3 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ వచ్చిండ్రు అనమాట. సో మొత్తానికైతే వెళ్తున్నాం. చూడండి, ఇది పెద్దవాగు. మొత్తానికి ఈరోజుటి చేపల వేట అయితే అయిపోయిందన్నమాట. సాయంత్రం అయిపోయింది. అండ్ మేము ఇంటికి చేరుకోవడానికి చీకటి అవుతుంది కాబట్టి సో మొత్తానికి ఒక గాలాలు పట్టుకొని ఇంటికి బయలుదేరడం జరిగింది. అండ్ మనోడు సో ఈ పంప్ ఎందుకంటే మా బైక్లో కొంచెం హవా తక్కువ ఉంది కాబట్టి గాలి కొట్టేటందుకు ఆ పంప్ని తీసుకొచ్చినాం. అండ్ ఇది ముందే ఫారెస్ట్ ఏరియా. పంపులు కానీ మన పంచర్ అయినా కానీ రిపేర్ చేయడానికి దుకాణాలు సరిగా లేవు కాబట్టి సో అవి తీసుకొచ్చినాం అన్నమాట. మనోడు కూడా పోతుండు, చూడవచ్చు, పొద్దుపోయింది ఆల్రెడీ. సో మా బైకులు అయితే అప్పుడు చేసినాం కదా, పార్క్ చేసినాం కదా. సో ఆ బైకులు ఏడున్నాయో ఆడికి వెళ్ళి సో ఇంటికి పోవడం అనేది జరుగుతుంది. అండ్ మనం చూడొచ్చు అప్పుడు పోయినటువంటి పొద్దున్న వచ్చినటువంటి తొవ్వ. అండ్ చెప్పినాం కదా ఉస్కే. సో ఇది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ తప్పకుండా చూసేటందుకు నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా అనుసరిస్తారని మనసారా ఆశిస్తున్నాను. అండ్ తప్పకుండా నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానితో పాటు తప్పకుండా నా యొక్క వీడియోస్లని లైక్ చేస్తారని కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ. సో మనోడు